మండలంలో అఘోరి హల్చల్. ఈ అఘోరి రాష్ట్రంలో అందరినీ డిస్టర్బ్ చేస్తుంది, అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఎక్కడ ఏదో ఒక టెంపుల్ దగ్గర పోయి హల్చల్ చేయడం, ఏదో ఒక టెంపుల్కి నేను పోతానడం. ఎవరైనా పోవచ్చు టెంపుల్లకి, అఘోరైనా పోవచ్చు, మామూలు జనాలైనా పోవచ్చు. కానీ బట్టలు లేకుండా జనాలలో తిరగడం, జనాలను ఇబ్బంది పెట్టడం, పోలీసులను ఇబ్బంది పెట్టడం, కారులో ట్రాఫిక్ జామ్ చేయడం, పెట్రోల్ కార్లో పెట్టుకొని తిరగడం, బెదిరించడం, దుర్భాషలు ఆడడం, ఇదంతా ఈ అఘోరి చేస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల మీదనే కొమరవెల్లి కావచ్చు, వరంగల్లో ఘటనలు కావచ్చు, పోలీసుల మీదనే పోలీసులను బూతులు తిట్టేసింది అఘోరి. అయినా పట్టించుకుంటలేరు. ఎందుకు మరి అంటే ఇట్లా పిచ్చి ముదిరి ఇట్లా రోడ్ల మీద పడి రాష్ట్రం మొత్తం తిరిగి ఏదో ఒక మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, చట్టం ఏం చేస్తుంది అనేటువంటిది పోలీసులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇట్లా నలుగురు పిచ్చర్లు బట్టలు ఇప్పుకొని ఒంటికి బూడిద రాసుకొని రాష్ట్రంలో 100 మంది తిరిగితే రాష్ట్రం ఉంటుందా? కాబట్టి కొంచెం ఆలోచించి ఇట్లాంటి సంఘటనలు. ఇగో చివ్యంలా నిన్న సూర్యాపేట జిల్లా చివ్యంల దగ్గర ఒక హోటల్ దగ్గర డాబా దగ్గర ఉన్నటువంటి అఘోరి హల్చల్ చేసింది. ఇక కొట్టడమే, దాడి చేసింది. అంటే అఘోరులు దాడి చేస్తారా? అఘోరి అంటేనే అన్ని వదిలేసి జీవిని భగవంతునిలో లీనం చేసి గొడవలు, కోపాలు ఇవన్నీ రావద్దు. కానీ కోపము వస్తుంది ఆమెకు. అంటే ఎంత ఈమె అఘోర కాదనేటువంటి విషయం తెలిసిపోతుంది. యూట్యూబ్లలో రావడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం, జనాలలో ఉండడం. ఇక్కడ చూడొచ్చు మనం సూర్యాపేట జిల్లా చివరి మండలం పరిధిలోని జాతీయ రహదారి వెంట ఉన్న దాబా దగ్గరికి వచ్చిన అఘోరి హల్చల్ చేసిన సంఘటన మండలం పరిధిలోని వల్లభపురం వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండ్రుగొండ గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరైన అఘోరి అక్కడే స్థానికులతో గొడవపడి అక్కడ నుండి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న హోటల్ వద్ద తినడానికి రాగా ఆమెతో ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు స్థానికులు ప్రయత్నించగా వారితో వాగ్వివాదానికి దిగింది. స్థానికులు వెంటనే ఆమెపై గొడవకు దిగడంతో ఆమె స్థానికులపై తన వద్ద ఉన్న కత్తితో దురుసుగా ప్రవర్తించింది. అనంతరం కారు జాతీయ రహదారికి అడ్డంగా పెట్టి కొద్దిసేపు హల్చల్ చేసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించారు. ఆ ఊరికి పోయింది, వాళ్ళ మీద గొడవ చేసింది, చాకు పట్టుకుంది, కారులోకి వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చింది. దీని మీద పోలీసులు ఏం మాట్లాడలేదు. ఇట్లాంటివి ఉంటే జనాలు ఫోటో దిగితే దిగింది, లేకపోతే లేదు. కొట్టడం ఎందుకు, దిగను అని చెప్పాలి. కొట్టడం ఎందుకు? ఏదో పబ్లిసిటీ అయింది కాబట్టి ఒక ఫోటో దిగుదామని అనుకోవచ్చు.